హనుమా నువ్వు ఇంతున్నావా? పిల్లి పిల్లంతున్నారు అప్పుడు. నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా నేనంటే ఇంతే అనుకుంటున్నావా? చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశౌ భవౌ దీప్తా నరప్రభాగ్రతం వ్యవతస్తే చా సీతాయా అనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఎర్రటి ముఖం, దంస్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలుడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది భర్తుభక్తిం పురస్కృత్య రామదంద్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాదానన కానక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను. హనుమా అందుకని రాలేరు. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని రాముడే రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది. యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా? ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని. ఏమయ్యా, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమా నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా? లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటున్నాడా? తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నులు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయువు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ. ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడి శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా? లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? అది చెప్పేటప్పుడు జవాబు లేదమ్మా, రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో ఒకటికి 10 మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఇన్ని మాటలు చెప్పండి ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి. మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరు అలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలి మాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్, జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్ధురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు. అమ్మా నేను తిరిగేవి పర్వతాలు. నేను తిరిగే పర్వతాలైనటువంటి మలయ పర్వతం మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు. అమ్మా నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు. నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా రాముడు రోజు సీతా 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మా రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. పాములు పాకి వెళ్ళిపోతుంటాయి గమనించుకోడు, తేళ్లు పాకుతాయి గమనించడు, జర్రులు పాకుతాయి గమనించడు. ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా. నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరంటే. ఎంత మురిసిపోయి ఉంటుందంటారు సీతమ్మ. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.